మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అక్క మీరు ఇన్స్టాంట్గా చేసే ఓట్స్వి అలాగే అటుకుల దోశలు మంచిగా వస్తాయి అక్క, మాకు అస్సలు రావట్లేవు. అంటే నేను పిల్లలకి ఇస్తాను కదండి బేకింగ్ సోడా అలాగే నేను వెయ్యను, అవి వేస్తే మాత్రం ఎవరైనా చేయగలరు. అలా ఎలా వస్తున్నాయి అక్క, ఏమైనా టిప్ చెప్పండి మాకు కూడా రావాలంటే అని అడిగారండి. బేసిక్గా ఫస్ట్ నాకు కూడా రాకపోయేది, చేస్తూ చేస్తూ నేను చిన్నగా ఇస్తాను కాబట్టి వచ్చేస్తాయి. సో మీరు అందరూ అడిగారు కాబట్టి మీకు చిన్న టిప్ చెప్తున్నాను. నేనైతే ఇక్కడ రాగి అటుకులు ఒక 1 కప్ తీసుకొని హాఫ్ కప్ ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ సూజీ అంటాంగా అది, పెరుగు ఒక 2 స్పూన్స్ అలా వేసుకొని వాటర్ 1.5 కప్ వాటర్ వేసి 10 మినిట్స్ అలా వదిలివేసాను కలిపి. నెక్స్ట్ కొంచెం కారం ఉంటే బాగుంటుంది అనేసి కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక ఆనియన్. మీరు ఆనియన్ అయినా తీసుకోవచ్చు లేదంటే రా పొటాటోనైనా తీసుకొని మిక్సీ పట్టి మనం ఇందాక పెరుగులో కలుపుకున్నాం కదా అటుకులు, వాటితో కూడా మంచిగా దోశ బ్యాటర్ లాగా వేయండి. ఇలా చిన్న చిన్నగా వేస్తే పిల్లలు తింటారనేసి ఈ విధంగా వేస్తాను. సో పెద్దగా మా కోసం మేము ఇలా వేసుకుంటాము, మీరు ట్రై చేయండి ఒకసారి.